మొన్న క్లియర్గా చెప్పాం డేటా సెంటర్ విషయంలో మా పార్టీ స్టాండ్ చెప్పాం, మా నాయకుడు చెప్పారు, దానికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ చెప్పారు. రీసెంట్గా క్యాబినెట్లో కూడా ఏం జరిగిందో మీరు చూశారు. టోటల్గా గూగుల్ అనేటువంటి సంస్థ మా తాలూకు హక్కులన్నింటినీ కూడా అదానికి ఇస్తున్నాం. మీరు ల్యాండ్ అలాట్మెంట్స్ కానీ, ఆ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీస్ కానీ, లేదా ఇన్సెంటివ్స్ కానీ, ఇవన్నీ కూడా అదానీ సంస్థ, అనుబంధ సంస్థ అనేటువంటి అదానికి ఇవ్వమని చెప్పారు వాళ్ళు. దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాలి కదా, ఎవరు తీసుకొచ్చారో, ఎవరు చేశారో, ఎవరు ఏం చేశారో. ఎవరు చేసాం? ఇచ్చింది ఎవరు? భూమి ఇచ్చింది ఎవరు? రద్దు చేసిందండి. 134 ఎకరాలు. నేనే మంత్రిగా ఉన్నా, నేనే సంతకం పెట్టా. మేము క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాం. మేము ఆల్టర్ చేసాం. ఆల్టర్ చేసిన దానికి రద్దు చేసిన దానికి తేడా ఉంటుంది. లూలు గురించి అడిగి నేను చెప్తాను కదా. అదాని మేము అదాని అన్న తర్వాత మళ్ళీ అదాని ఇదే అదాని పేరు చెప్తే మొత్తం రాష్ట్రాన్ని అంతా అదానికి దోచిపెడుతున్నాడు, అదాని దగ్గర ఎంత తీసుకున్నారు అని చెప్పి మా మీద ఆరోపణలు చేసినటువంటి వ్యక్తులు మరి ఆయన ఈరోజు కూర్చోబెట్టి మీరు మాట్లాడుతున్నారే. అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో అదాని మాట్లాడితేనేమో జగన్మోహన్ రెడ్డి గారు తప్పు, అదాని తప్పు, అందరూ తప్పు. అదే అదాని గారు ఈరోజు ఇక్కడ వచ్చి మీతో కూర్చుంటే అదాని గారు మంచోళ్ళు. అంతేనా కదా? మీరు మంచి అంటే మంచి, మీరు చెడు అంటే చెడు అనాలి మేము. అంతేనా చంద్రబాబు నాయుడు గారి తరగతి ఉద్దేశం? ఏదన్నా చివరికి ఎండ్ ఆఫ్ ది డే మేము అడిగేది ఒకటే, ఈ రాష్ట్రానికి ఏ సంస్థ వచ్చినా, ఎవరు పెట్టుబడి పెడతామని చెప్పి వచ్చినా వారందరినీ స్వాగతించాల్సినటువంటి బాధ్యత పౌరులుగా మనందరి మీద ఉంది. ఇది రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర భవిష్యత్తు. కానీ వాటిని ముందు పెట్టి ఇతర ప్రయోజనాలు ఆశించడం అనేటువంటిది కరెక్ట్ కాదనేటువంటిది మా అభిప్రాయం. ఈరోజు జరుగుతుంది అది. ఈరోజు టీసీఎస్కి వద్దని చెప్పలేదే, లేదా కాగ్నిజెంట్కి వద్దని చెప్పలేదే. కానీ వీటి వెనకాతలు జరుగుతున్నటువంటి అనేక వ్యవహారాలన్నీ కూడా ఈరోజు కనబడతా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా వీటిని ప్రశ్నించమని, వీటికి సమాధానం చెప్పమని చెప్పి ఈరోజు ప్రతిపక్షంగా మేము కోరుతా ఉన్నాం. దానికి సమాధానాలు కూడా ప్రభుత్వం నుంచి ఆశిస్తాం. ఆయన కూడా పెద్ద నాకేం కనబడలేదు ఈ మధ్య. అంటే ఈ మధ్య ఎక్కడో టెంపుల్స్ అవి తిరుగుతున్నట్టుగా చూశాను. ఈ మధ్య ఆయన సనాతన ధర్మం ఇవన్నీ అనేక అంశాల మీద ఎక్కువగా, హిందుత్వం మీద ఎక్కువ మాట్లాడుతున్నారు. ప్లస్ ఈ కర్ణాటక, ఈ తమిళనాడు, ఈ టెంపుల్స్ కూడా ఎక్కువ తిరుగుతున్నట్టు చూసాను. టెంపుల్ విజిట్స్ అవి చూశాను. కానీ ఆయన పెద్దగా ఈ ప్రభుత్వం తాలూకా వ్యవహారాలు, ఈ పాలసీ ఇన్వాల్వ్మెంట్స్లో ఆయన పాత్ర ఎక్కడ నాకైతే కనబడట్లా. ఒకవేళ ఉండుంటే ఈరోజు ఏదమ్మా ఇందాక ఈనాడు పేపర్ చూపించావు, ఏది ఇందాక చూస్తున్నావు కదా, ఏది ఒకసారి అది ఇప్పించమ్మా కొంచెం. ఆ ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ తీసుకురండి అమ్మా ఒకసారి. అంటే ఆయన రోల్ చెప్తాను నీకు. నేనేం అనలేదండి, వెళ్తున్నా అక్కడ చూస్తున్నానని చెప్పాను. నువ్వు అడిగావు కదా ఆంధ్రజ్యోతి నుంచి, నీ ప్రశ్న ఇదే కదా. ఈ పక్కన ఈనాడు. ఈ ఫోటోలు చూసిన తర్వాత ఎలక్షన్స్ ముందు ఈ ఫోటోలు ఏ రకంగా ఉండేవి? చంద్రబాబు నాయుడు గారి పక్కన పవన్ కళ్యాణ్ గారు ఉండేవారు. అసలు దానికంటే ముందు ప్రధానమంత్రి గారు ఉండేవారు. ఓ పక్కేమో చంద్రబాబు నాయుడు గారు, ఓ పక్కేమో పవన్ కళ్యాణ్ గారు ఉండేవారు. ఎన్నికలు అయిపోయి అధికారం వచ్చిన తర్వాత సంవత్సరాల తర్వాత పరిస్థితి చూడు ఒకసారి. ఒకసారి చూడు. ఒక మొహమే కనిపిస్తుంది. ముఖ్యమంత్రి గారు సకల శాఖ మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారిని చొక్కం చేస్తారు. పాపం పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఇద్దరు చొక్క అయిపోయారు. ఎవరికైనా కనిపిస్తున్నారా? అది చెప్తున్నాను. మీరు అలా పైనుంచిస్తే వాళ్ళని అలా పైనుంచిస్తే మీ పనులన్నీ చేసుకుంటున్నారు. దీన్ని బట్టి అన్న ఈ ప్రభుత్వం తాలూకా ఉద్దేశాలు, వాళ్ళ ప్రయారిటీసు, వాళ్ళతో పాటు ఉన్నటువంటి నాయకత్వానికి ఇచ్చేటువంటి గౌరవం ఏంటనేటువంటిది ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి యాడ్లు చూస్తే నువ్వు అడిగినటువంటి చెప్పమ్మా.
ఇది ఎప్పుడు పెట్టి కొత్తగా అనిపించిందా నీకు? మొదటి నుంచి అదే కదా చెప్తున్నాం మేము. మా ప్రభుత్వం ఉన్నప్పుడు అదే కదా చెప్పాం, డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ అనేటువంటిది మొదటి నుంచి చెప్తున్నాం. వాట్ ఎవర్ ఒక ప్రాంతానికి గుర్తింపును తీసుకురావాలనేటువంటి అభిప్రాయం, ఒక ప్రాంతానికి గుర్తింపు తీసుకురావాలనేటువంటి అభిప్రాయం, ఆ ప్రాంతానికి మంచి చేయాలనేటువంటి ఉద్దేశం మా ప్రభుత్వానికి. ఈరోజు వారు కొనసాగించేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చాం వాళ్ళని. వారికి వేరే ఆప్షన్ లేకుండా చేశాం. అది మా మా పరిపాలన, మా విజను, మా ఉద్దేశాలు అవి. మొన్నటి వరకు అమరావతి అమరావతి అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అన్ని ప్రాంతాల పేరు చెప్తున్నారంటే ఈరోజు ఆ పరిస్థితి తీసుకొని వచ్చాం వారికి. స్కూల్స్, హాస్పిటల్స్ అన్నీ కూడా ఏ రకంగా ట్రాన్స్ఫార్మ్ చేస్తామనేటువంటి చూశారు. మెడికల్ కాలేజీని ఏ రకంగా అదో సంతకాలు పెట్టినటువంటి ఇంకో దాదాపు 5 లక్షల సంతకాలు నీ కళ్ళెదురు కనిపిస్తూ ఉన్నాయి పుస్తకాలు, ఆ పేపర్లన్నీ కూడా. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,50,00,000 1,60,00,000 సంతకాలు వచ్చినాయి. అంటే ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతకి అదొక నిదర్శనం. సో ఏ ప్రాంతం అన్నా అన్ని ప్రాంతాల్లో సమానంగా చూడాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రిగా స్థానంలో ఉన్నటువంటి నాయకుడిది, ఆ బాధ్యత. సో ఇప్పుడు కొత్తగా తీసుకున్నారు, కొత్తగా రాయలసీమ జోను, కొత్తగా విశాఖపట్నం జోను, కొత్తగా అమరావతి జోన్ అంటే నువ్వేం కొత్తగా కనిపెట్టింది ఏం కాదు. అంతేనా? థ్యాంక్ యూ. 18వ తారీఖు 18. ఏమన్నా ఇంక గతంలో ఉన్నారు కదా, ఆయన కొత్తగా చెప్పారు అనుకో, అమ్మో ఆయన కొత్తగా చెప్పాడు వెయిట్ చేద్దామని చెప్పి చూడడానికి. 2014 నుంచి 19 మధ్యలో 20 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్, 40 లక్షల మందికి ఉద్యోగాలు అన్నాడు. మళ్ళీ హిస్టరీ రిపీట్ అవుద్ది, ఏముంది తప్పు? మళ్ళీ కొత్తగా ఏముంటుంది చెప్పు? అప్పుడు ఆ 20 లక్షల కోట్లకి వచ్చింది 35,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్. ఆయన చేసుకున్నటువంటి MOUస్లో 20 లక్షల కోట్ల రూపాయలకి వచ్చినటువంటి రియలైజ్ అయినటువంటి ఇన్వెస్ట్మెంట్ 35,000 కోట్లు, అంటే 2%, నాట్ ఈవెన్ 2%, దగ్గర 2%. మరి ఇంకేం చెప్పమంటారు? ఇంక అంతకంటే నేను ఆయన గురించి మాట్లాడలేను. ఈ మార్కెటింగ్ పిచ్చితో అది దానికి ఏదో పేరు పెట్టాలి, ఆ ఫోబియాకి ఏం పేరు పెట్టాలో తెలియట్లేదు. కానీ ఆ మార్కెటింగ్కి ఆయన పడుతున్నటువంటి తాపత్రయం చూసి దానికి ఏదో కొత్త పేరు పెట్టాలి. చెప్పాం కదా ఆల్రెడీ, చెప్పాం. మళ్ళీ నీకు ఎన్నిసార్లు చెప్పంటావు? అలా చెప్తూనే ఉండాలి మీకు 100 సార్లు చెప్పాం. మేము తీసుకొచ్చినటువంటి వాటికి కూడా ఆయనే శంకుస్థాపన చేస్తున్నాడు, ఆయనే ప్రారంభోత్సవాలు చేస్తున్నాడు, ఆయనే తెచ్చినట్టుగా చెప్పుకుంటున్నాడు. ప్రతిదీ రికార్డు ఉంటుంది, ప్రతిదీ ఆన్ పేపర్ ఉంటుంది. చెప్పానండి, మేము మా టైంలో 2023 మార్చి 3, 4 తారీఖుల్లో జరిగినటువంటి సమ్మిట్కి ఇప్పటికి దాదాపు 2.5 సంవత్సరాలు అయింది. వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్లో ఆయన చేసినటువంటి గ్రీన్ హైడ్రోజన్ హబ్ మాదే. ఇప్పుడు తీసుకొస్తున్నటువంటి చెప్పినటువంటి కొన్ని సంస్థల పేర్లు ఆ రోజు మేము చేసుకున్నటువంటి MOUసే, ఆ రోజు మేము మేము అలాట్ చేసినటువంటి ల్యాండ్స్ అన్నీ మేము చేసినవే. అన్నీ ఆన్ రికార్డ్ ఉంటుంది. పేపర్ మీద అడిగితే రేపు నువ్వు అడిగావు కదా ఈ క్వశ్చన్, అసెంబ్లీలో వేయించి మా కౌన్సిల్లోని దానికి సమాధానం కూడా తెప్పిస్తాను.